మీకు రాలేవు 2500 ఇస్తానన్నారు కదా మరి. మాకేం ఒక రూపాయి కూడా లేదు. ఎప్పుడు ఇప్పటి వరకు మేము ఒక్క రూపాయి తీసుకుంది లేదు. సిలిండర్ అన్నాడు, సిలిండర్ డబ్బులు లేవు, సిలిండర్ డబ్బులు లేవు, 500కి ఇస్తాను. 500 లేవు, 700 లేవు, ఏమి లేవు. రెగ్యులర్ గా అదే డబ్బు లేదు. సిలిండర్ 900 కట్టించుకుంటున్నారు ఖచ్చితంగా. సిలిండర్ 900 కట్టాల్సిందే. సబ్సిడీ లేవు, ఏమీ లేవు. ఉన్న ఆడవాళ్ళని తీసుకెళ్లి బస్సులు ఇచ్చిండ్రు. ఈ ముసలోళ్ళు ఎక్కగలుగుతారా? ఎక్కలేరు. వాళ్ళకి ఇచ్చిండ్రు, వాళ్ళ ఇంట్లో ఉంటలేరు. ఇదేం పద్ధతి? పిల్లలు గాని ఎవ్వరు గాని ఫ్రీ బస్సులు అంటున్నారు. ఇంట్లో తల్లిదండ్రులను అడిగే పని లేకుండా అయిపోయింది వాళ్ళకి. మీరు ఖర్చులతో పని లేదు కదా, మేము పోయి వస్తాం అంటున్నారు. అందరినీ రోడ్డు మీద వేసిండు ఆయన. ఇది మంచిది కాదంటారా? మంచిది కాదు అసలు. డబ్బులు ఉంటే కంట్రోల్ ఉంటారు. మీకు అంటే మీకు ఏదైతే కిరాయి తప్పించినా అంటుండే ఒకవైపు. ఏంది 100-200? 100-200 కదా మీరు తగ్గించింది. మరి ఇంటికి 2,500 ఎక్కడ, 100-200 ఎక్కడ? ఏం తగ్గించిండ్రు? 2500 ఇచ్చిన అంటుండే ఢిల్లీ ఎలక్షన్ లో. ఎవరికి ఇచ్చారు? ఇంతమంది ఉన్నారు కదా ఈ చుట్టుపక్కల ఉన్న సందులో ఉన్న వాళ్ళందరినీ అడగండి. అప్లికేషన్ ఫామ్స్ నింపేది నేనే, ఒక్కళ్ళకి రాలేదు. అందరికి ఇక్కడ ఆల్మోస్ట్ ఉన్న పీపుల్ అందరికి నేనే నింపాను అప్లికేషన్స్. ఇంటి గురించి గానీ, రేషన్ కార్డు గురించి గానీ, పెన్షన్ గురించి గానీ, దేంది ఒక్కటి కూడా. మళ్ళీ అక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్ అంటున్నారు. మళ్ళీ జిరాక్స్ ఓడి పెరుగుతున్నాడు తప్పించి, జిరాక్స్ ఓడే పెరగాల్సింది తప్పించి ఒక్క అప్లికేషన్ కి కూడా అక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్ రావట్లేదు. కేవలం తూతు మంత్రంగా అప్లై చేసుకోవడం అంతే, అంతవరకు. అప్లై చేయడమే. ప్రతి నెల రావడం, ఒకళ్ళు చెకింగ్ చేస్తారు, మీరు అక్కడికి వెళ్ళి అప్లై చేయాలంటారు. ఈ రోజు జిరాక్స్ కాపీలకు పరిగెత్తాలి. 20-30 రూపాయలు పట్టుకొని ఫోటోలు, జిరాక్స్ కాపీలు ఇవన్నీ పరిగెత్తాలి. కూర్చున్న కాడికి రోజు 30 అంటే ఎక్కడి నుంచి వస్తాయి? మీరు ఫ్రీ బస్ ఇచ్చిండ్రని ఇవన్నీ లాగేసుకుంటున్నారు కదా ఫ్రీ బస్ కింద. ఏం సమానం? ఎవరికి లేదు ఇక్కడ, ఎవరికి లేదు ఇక్కడ, ఏమీ లేవు. ఒకవైపు ఉచిత కరెంట్ పోను మీది కరెంట్ కోతలు కూడా కనిపిస్తున్నాయి. ఏ టైంలో ఆ టైంలో మళ్ళీ మెసేజ్ ఇచ్చి మరి తీస్తున్నారు. ఈ టైంలో మీకు ఇంటరప్షన్ జరుగుద్ది, మీరు కొంచెం సహకరించండి అని కూడా ఇస్తున్నారు. రీజన్ ఏం చెప్పట్లేదు. పలానా చోట్ల చెట్లు కొట్టే, ఏ ఊర్లో చెట్టు కడితే మాకెందుకు కరెంట్ తీయడం? ఊర్లలో చెట్లు కొట్టడం ఎందుకు, మాకు కరెంట్ తీయడం ఎందుకు? ప్రతిదీ ఇస్తే డబ్బులు ఇక్కడ మేమున్నా ఏం చేయాలా? మావన్నీ ఎక్కువ రేట్లు పెంచేసి, సౌదాలు పెంచి, పప్పులు పెంచి, కూరగాయలు పెంచి అన్ని వేస్తే మేము ఎక్కడ పోవాలి? పొలాల కనీసం కొన్ని సౌకర్యాలు ఇచ్చారు కదా. ఇవాళ సౌకర్యాలు లేకుండా రేట్లు పెరిగిపోయినాయి కదా, మాకు ఇబ్బందే కదా. నీళ్ళ సమస్య అన్న, కరెంట్ సమస్య అన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ చూసినాం మనం. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ సిచ్యువేషన్ ఏమన్నా ఉందా? ఇప్పుడు స్టార్ట్ అయింది. ఈ 2 months నుంచి అయితే కొంచెం స్టార్ట్ అయిపోయింది. కరెంట్ 1-2 hours కనిపించలేదు మాకు. 9.5 ఏళ్ళ సమస్య కాదు అసలు. 9.5 ఏళ్లలో కనీసం ఆడోళ్ళకి ఇంత పెన్షన్లు ఇవ్వడమో, ఏదైనా సహకరించడమో, ఏదైనా ఉద్యమాలు జరిగినప్పుడు వాళ్ళకి ఇంత ప్రోత్సహించడం అనేది జరిగింది. ఇక్కడ ఏమీ లేదు. వాళ్ళ లీడర్స్ మాట్లాడుకుంటారు, వాళ్ళే పెట్టుకుంటారు. కనీసం లేడీస్ కి వచ్చే 100-200 కూడా లేవు ఇక్కడ. కాంగ్రెస్ కావచ్చు, రేవంత్ రెడ్డి ఎక్కడ సవాల్ పెట్టినా సరే మీకు ఎంతవరకు మంచి జరిగింది 9.5 ఏళ్ళలో? 9.5 ఏళ్లలో మేము మంచిగానే ఉన్నాం. ఇట్లా రోడ్డు మీదకి రాలే మేము. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఈ సమస్యలు వస్తున్నాయి మీకు? ఈ 15 months నుంచి ఆయన అనకూడదు కానీ, ఆయన సీట్ ఎక్కిన దగ్గర నుంచి మేము ఇదే పనులు ఉన్నాం. కరెంట్ కానీ ప్రతి ఒక్కళ్ళు, మీకు పెన్షన్ వచ్చిందా, మీకు పెన్షన్ వచ్చింది. 9.5 ఏళ్ళు ప్రశాంతంగా అన్నం తిన్నారు వాళ్ళు. ఆ రేషన్ షాప్ లో ఉండని, ఏదన్నా బియ్యం అని వాళ్ళ అన్నం తిన్నారు. కానీ వాళ్ళు రేషన్ షాప్ కూడా కొట్టేస్తున్నారు కదా. మీకు ఇది ఉంది, ఇది చూసుకుంటా, ఇది సొంతమా అద్దెకున్నదా? ఏం సొంతం అయితే వాడు ట్యాక్స్ కట్టట్లేదా? వాడికి హక్కు లేదా? మరి నువ్వు కూడా గవర్నమెంట్ పరిపాలన చేస్తున్నావు కదా, జీతం తీసుకుంటున్నావు కదా. మరి గవర్నమెంట్ పరిపాలన చేసేవాడు జీతం లేకుండా చేయాలి. మరి జీతం తీసుకొని నీది నీకు ఎంత ఇంపార్టెంట్? అవతల సొంత ఇల్లు కూడా ఇల్లు అవసరం కదా. మన సర్వే గురించి ఏం చెప్తారు? ఇవే సర్వేలు జరుగుతున్నాయి మాకు, ఇంతకు మించి ఇంకేం లేవు. సర్వే ఎందుకు జరిగిందంటారు? యాక్చువల్లీ కులగణన విషయం దేని గురించి? కులగణనలో జరిపిన సర్వే, దాని గురించి మీరు ఏం చెప్తారు? ఎందుకు ఏం జరిగింది ఇక్కడ మా దగ్గర? అసలు ఎవరికి ఏం జరగలేదు. ఏం కులం ఎందుకు? మమ్మల్ని వేరు కొట్టుకోవడం, సావడం ఎందుకు? మాకెందుకు కులాల గురించి? మేమందరం కలిసిమెలిసి ఉన్నాం కదా. మమ్మల్ని ఎందుకు కొట్టేయడము? మాకు మేమే మా కులం మేమే తక్కువ చేసుకొని మేమందరం కలిసి ఉన్న వాళ్ళం కాస్త కొట్టుకోవాలి. రోడ్లు చూడయ్యా, ఎవరిది ఏం లేదు. మరి 200-500 వచ్చేవి ఇంత రైతు బంధుకి అవి కూడా కట్ అయిపోయినాయి. మాకు ఇస్తే మాకేమయ్యా? ఎవరికి ఇచ్చిండ్రు? మా బ్యాంక్ బుక్కులు చెక్ చేయండి, ఎవరికి ఇచ్చారో తెలుస్తుంది. ఇప్పుడు మొన్న ఢిల్లీ ఎలక్షన్ వేదికగా ఇంటికి 2,500 ఇచ్చిన ప్రతి మహిళకు అంటున్నారు. 9.5 ఏళ్ళు వచ్చినాయి. ఎవరన్నా మాట్లాడిండ్రా? ఎవ్వరు మాట్లాడలేదు కదా. ఈ బయట ఇట్లా ఈ ప్రసంగం కూడా జరగలేదు కదా. మరి ఈ ఒక్క 15 నెలలకి ఎందుకు బయటపడ్డారు అందరూ? మరి అది కూడా ఆలోచించాలి కదా. 9.5 ఏళ్ళు మూసుకొని ఉన్న ప్రజలు 15 నెలలకు ఎందుకు మాట్లాడుతున్నారు? దీని మూలంగానే కదా. అన్ని సరిగ్గుంటే మేము ఎందుకు ఇట్లా రోడ్డెక్కి మాట్లాడతాము? మీరెందుకు రావాల్సి వస్తుంది?
అన్ని సరిగ్గా ఉంటాయి. ఇంతమంది ఆడవాళ్ళు మొత్తం ఆడవాళ్ళు ఫ్రీ బస్సే కదా, నువ్వు ఇచ్చింది ఒక ఫ్రీ బస్సు, రోజు ఏమో కూడా ఒప్పుకునేది రోడ్ల మీద తిరగడానికి. అవును, ఏమో కూడా ఒప్పుకుంటాడు, రోజు ఇంట్లో గొడవలు అవుతున్నాయి, అడిగే పని లేదు, చెప్పే పని లేదు, వెళ్ళిపోవడము, సాయంత్రానికి రావడము, ఆ గుడి అంటున్నారు, ఈ గుడి అంటున్నారు, మొగుడు లేదు, సంసారం లేదు, ఉన్నోళ్ళని రోడ్డు మీద వేసినావు. ఎందుకు పిల్లలకు లేవు, ఏమి లేవు, ఒక సౌకర్యానికి ఒక టైంకి రావు. 9ంటికి పిల్లలకు అవసరము రావు, అవి 12ంటికి వస్తాయి, ఎవరెక్కాల బస్సు? పిల్లలు ఎట్లా పోతారు స్కూల్? బస్సులు రాదు టైంకు, టైం అయిపోతుంది, నడుచుకుంటూ పోతారు. మనకు దొంగ అవుతారో మాకు తెలియదు కదా, మరి మేము అయితే వాళ్ళు రావాలి పోయి, మరి ఎట్లా మరి? గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటూ రోజు ఆటోలో కట్టుకుంటారా? ఇక్కడ సీతాఫల్ మండిలో ఉన్న స్కూల్ తీసుకెళ్లి బ్రిడ్జ్ కింద వేసిండ్రు. ఆడపిల్లలు ఎంతగానో వస్తారు, ఏం సేఫ్టీ ఏముంది? మిట్ట మధ్యాహ్నం ఇప్పుడు ఎట్లా రావాలి పిల్లలు వయసులో? మరి మీరు అన్ని గ్యారంటీలు ఇస్తున్నారు కదా, మరి ఆడపిల్లలకు కూడా గ్యారంటీ ఇవ్వండి. మరి రోజు ఆటోలు పెట్టుకునేటట్టయితే గవర్నమెంట్ స్కూల్ ఎవరు చదివిస్తారు అంటున్నారు. ఎప్పుడు అడిగినా సరే సీరియల్ నంబర్ ప్రకారం రావాలి, చెకింగ్ జరుగుతుంది అంటారు. ఎన్నేళ్ళు జరుగుతుంది? ఉన్న 5 ఏళ్ళు జరుగుతాయి చెకింగ్లు సీరియల్ నంబర్ లో రావడానికి. నిన్న మొన్న కూడా నేను అప్లికేషన్ ఫార్మ్స్ ఫిల్అప్ చేసి ఇచ్చిన రేషన్ కార్డు వాళ్ళకి. అంతే, అక్కడ వరకే తీసుకుంటున్నారు. మేము ఇట్లా బయటకు వస్తున్నాం, నెక్స్ట్ వెనకాల డస్ట్బిన్ లో ఉంటున్నాయి. వెళ్ళాము, అన్ని జరుగుతున్నాయి అయ్యా, మీరు పిలిచిన చోటుకి వెళ్తున్నాం మేము ఖచ్చితంగా, కానీ ఏవీ లేవు. అదే పెద్దోళ్ళకి సంబంధించినవి అంత లోపల వాళ్ళు చూసుకోవడమే గానీ మా పరిస్థితులు అయితే ఏమీ లేదు. ఇప్పుడు హైడ్రా కూడా ఎక్కడ పడితే అక్కడ కూల్చేస్తున్నారు, దాని విషయం ఏం చెప్తారు? అవి ఎవరివి కూలుస్తున్నారు? పెద్దోళ్ళవి అయితే మళ్ళీ లోపల కూర్చుంటున్నారు, సెటిల్మెంట్లు వేసుకుంటున్నారు. దేనికి పని చేస్తున్నది అసలు? కష్టపడి ఎంతో కష్టపడి ఎన్నో పైసలు సంపాదించుకొని ఇల్లు కట్టుకుంటారు. ఏది లేకున్నా నీడ కావాలని నీడ సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి వచ్చి కూలగొడుతుంటే మా పరిస్థితి ఏంది? రోడ్డు మీద ఎట్లా బతకాలి? తీసేసుకుంటున్నాడు కదా. హైడ్రా ఎవరికి ఉపయోగము? ఇప్పుడు మా మధ్య తరగతి వాళ్ళదేదో మీరు వాళ్ళ మీదనే కదా హైడ్రా చేసేది, పలుకుబడి ఉన్నోడి మీద మీరు చేయలేరు. సో మధ్య తరగతి మీదనే కదా మీ ప్రతాపం అంతా. ఏమి ఇచ్చిండ్రని మళ్ళీ మీరు హైడ్రా పెట్టారు అంటే మీరు ఇచ్చిన 6 ప్లస్ ఇది ఒకటి 7 నాశనానికే పునాది. 7తోటి ఎవ్వరికి ఉపయోగం లేదు. ఇది అటు తెలంగాణలో కాదు, ఇటు తెలంగాణ రాష్ట్ర రాజధానిలో కూడా ప్రజలు పూర్తిగా ప్రభుత్వంపైకి విరుచుకుపడుతున్నారు. ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎటువంటి అమలుకు నోచుకోలేదు. పూర్తిగా రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ ఎలక్షన్ వేదిక చెప్పిన అయితే ఇచ్చిన పూర్తిగా తెలంగాణ మహిళలకు 2500 ఇచ్చినామన్న హామీ పూర్తిగా తప్పుడు ప్రచారమే, ఎక్కడ కూడా మాకు అందలేవు. ఉచిత కరెంట్ కూడా అంతంత మాత్రమే. ఇంకా మరో సమస్య, ఎండాకాలం రాకముందే బస్తీలలో పూర్తిగా నీటి సమస్య ఇప్పుడే కనిపిస్తుంది, కరెంటు కోతలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా ఎండాకాలం వస్తే మా పరిస్థితి ఏంటిది? పూర్తి ఎండాకాలం అటు ఏప్రిల్ కావచ్చు, మే నెల వస్తే మా పరిస్థితి ఏంటి? మేము ఉండగలమా ఇంట్లో అని చెప్పేసి ఆ ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది.